నన్ను ఒక సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ వేశారు. సార్, చంద్రుడు స్వయం ప్రకాశితమా, సెల్ఫ్ ల్యూమినసా అంటే కాదని చెప్పాను. సో చంద్రుడి మీద కాంతి సూర్యుని నుంచి పడుతుంది, అంటే సూర్యుని నుంచి వచ్చిన కాంతి చంద్రుని మీద పడుతుంది. చంద్రుని నుంచి పరావర్తనం, రిఫ్లెక్టెడ్ లైట్ భూమి మీదకి వెన్నెల రూపంలో వస్తుంది. సో మనం దీన్ని చంద్రుడు అనుకుందాం. సో చంద్రుడు నిజానికి తనకు తానుగా లైట్ని ఇవ్వడు. సో ఎక్కడి నుంచి వస్తుంది అంటే లైట్ ఫ్రమ్ సన్, ఇది సూర్యుడు. సో సూర్యుడి నుంచి కాంతి చంద్రుని మీద పడి ఇది వచ్చేసి భూమి మీద ఉన్న మనకు వెన్నెల రూపంలో కనిపిస్తుంది. ఇప్పుడు సబ్స్క్రైబర్ అడిగిన ప్రశ్న ఏంటిది అంటే, ఈ కాంతి కనిపిస్తుంది కానీ సూర్యుడి నుంచి చంద్రుని మీద పడే కాంతి మనకెందుకు కనిపించదు? ఇది ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటంటే, ఒక సూర్యుడి వల్లనే మనకి ఇంత విశ్వం అంతా వెలుతురుతో కనిపిస్తుంది. డే టైంలో నక్షత్రాలు 24 గంటలు వెలుగుతూ ఉంటాయి. సో ఆకాశము రాత్రిపూట ఎందుకు జిగేల్ అని వెలగదు? ఎందుకు కాంతివంతం ఉండదు? కోట్ల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఎందుకు ఆకాశం నల్లగా ఉంది? అతి చిన్నగా కనిపించే మనకు దగ్గరలో ఉండే నక్షత్రమైన, అత్యంత దగ్గరలో ఉండే నక్షత్రం సూర్యుడేమో అంత వెలుతురునిస్తే, కోట్ల కోట్ల సంఖ్యలో ఉండే నక్షత్రాల వల్ల ఆకాశం ఎప్పుడు నిరంతరము వెలుతురుతో విత్ ఫుల్ ఆఫ్ లైట్తో ఎందుకు ఉండదు అని ఒక సబ్స్క్రైబర్ నన్ను క్వశ్చన్ అడిగాడు. దీనికి మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ కమెంట్ రూపంలో తెలియజేయండి. లేదంటే నేను దీనికి జవాబు నెక్స్ట్ వీడియోలో నేనే చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.